హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే థర్స్‌డే రోజు, ఫ్రైడే రోజు 2 రోజులు కలిపి వ్లాగ్ అండి. అంటే మేము వెడ్నెస్‌డే రోజు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళామని చెప్పాను కదా! ఇంకా ఆ రోజు నైట్ అయిపోయిందని ఇంటికైతే వెళ్ళలేదండి. ఇంకా అక్కడే హోటల్ తీసుకున్నామని చెప్పాం కదా! సో, ఇంకా మార్నింగే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. మా హస్బెండ్ అయితే వాటర్ పార్క్‌కి వెళ్దాము, ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళిపోదాంలే అన్నారు. సరే, ఇంకా మా రిషి బాబు కూడా వెళ్దాము, వెళ్దాము అంటున్నాడనేసి మేమైతే మార్నింగే లేచేసి రెడీ అయిపోయాం. మంచిగా బాత్ చేసేసి రామ్‌కి బండి దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. ఎల్బీ నగర్‌లో ఉంది. అసలు దోస మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. అసలు అంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఆయనకైనా మాకైనా బాగా నచ్చేసింది. ఇంకా పిల్లలు ఇడ్లీ తిన్నారు. నేను మా హస్బెండ్ దోశ తినేసి అయితే మళ్ళీ ఇంకా చెక్అవుట్ అయిపోవాలి కదా, అంటే త్వరగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అయితే ఫాస్ట్గా ఇంక అన్నీ సర్దేసుకున్నాము. రూమ్ మాత్రం బాగుందండి. అంటే ఓకేలాగా ఉంది. 2800 అయితే కొంచెం ఎక్కువే అనిపించింది ప్రైస్. బట్ మెట్రో దిగిన వెంటనే ఉంటుందండి ఈ హోటల్ అయితే. అందుకేనేమో కొంచెం కాస్ట్ ఎక్కువగా. ఇంకా మా హస్బెండ్ ఏమో పిల్లల్ని బాగా రెడీ చేసేసారు. ఇంకా డైపర్ చేంజ్ చేయడము అవన్నీ పాపం అండి. బయటికి వెళ్తే మాత్రం మోస్ట్లీ మా హస్బెండ్ ఎక్కువగా చూసుకుంటారు. ఇంకా కార్ని అయితే ఇక్కడ షోరూమ్కి అయితే తీసుకొచ్చామండి, టయోటా షోరూమ్కి. అంటే ఆ గ్లాస్కి ఎంత అవుతుంది ఏంటి అనేది ఒకసారి అడుగుదాం అనేసి. 5000 అవుతుందని చెప్పారు. 3000 అయితే మనకి ఇన్సూరెన్స్లో కవర్ అయిపోద్ది. సో 2000 మనకు పడుతుంది అని చెప్పారండి. సరే, ఇంకా కరీంనగర్లో చేయించేసుకోవచ్చులే అనేసి అయితే మేమైతే ఇదేదో వాటర్ ఫాల్స్కి వచ్చామండి. మేము ఇంకా డీమార్ట్కి వెళ్ళి వీళ్ళకి బట్టలు తీసుకొని మరీ ఇక్కడికైతే వచ్చాము. నేను కంగారులో చూడలేదండి, అవి అమ్మాయిలే అనుకుంటా టీషర్ట్లు. ఇద్దరికి సేమ్ తీసుకోవాలనేసి అదైతే తీసుకున్నాను. అవేమో ముందుకి అమ్మాయిలకు కొంచెం నెక్ డీప్గా అలా ఉంటుంది కదా, భలే ఫన్నీగా అనిపించింది. టికెట్ అయితే ఒక్కొక్కరికి 680 రూపీస్ అండి. కానీ ఎవ్వరు జనాలు లేరు మేము వెళ్ళిన టైంకి. అసలు వాటర్ కూడా ఫ్రెష్గా ఉండే, అసలు జనమే లేరు. ఏదో ప్రైవేట్ పూల్లో వచ్చి ఆడుకున్నట్టయితే ఉందండి. బట్ నీళ్ళు మాత్రం బాగా చల్లగా ఉన్నాయి. మా చిన్నోడేమో ఫుల్ ఎంజాయ్ చేశాడు అసలు వాటర్లో. మా పెద్ద బాబాయ్ కొంచెం భయపడిపోయాడు అంత వాటర్ చూసేసి. అంటే చిన్నోడికి ఇంకా భయం తెలియట్లేదండి, పెద్దోడికేమో ఎక్కువ భయం తెలిసిపోయినట్టుంది. అస్సలు నేను దిగను అంటే చల్లగా ఉన్నాయి వాటర్ అనేసి. కానీ బాగా ఎంజాయ్ చేశారు. జస్ట్ అంటే ఇంకెక్కువసేపు ఎందుకులే వాటర్లో ఉంచడం మళ్ళీ చిన్నబాబుని అనేసి ఒక 1 అవర్ అయితే ఫుల్గా ఆడుకున్నామండి. వేవ్ పూల్ ఉంది, ఇదంతా ఉంది. నేను కామెంట్స్లో పింగ్ చేస్తాను. నేను ఈ ప్లేస్ ఏదో మర్చిపోయాను, మా హస్బెండ్ అడిగేసి మీకు చెప్తాను. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. చేంజింగ్ రూమ్స్ అయినా అన్నీ కూడా బాగున్నాయి. ఇంకా మనం ఎవరైనా ఫుల్గా గ్యాంగులు వచ్చిన వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడే ఫుడ్ కూడా ఉంటుందండి. ఇంకా ఫుడ్ కూడా పిల్లలకైతే తినిపించేసాము. ఫుడ్ కూడా బాగుంది, పర్లేదు. 240 రూపీస్ అనుకుంటా ఒక్కొక్క ప్లేటు. ఫుడ్ అయితే తినేసాము. ఇంకా మా పిల్లలు అయితే ఎక్కువగా ఆడుకోలేదులేండి. ఈవినింగ్ 5 వరకు ఆడుకోవచ్చు, 9 నుంచి ఈవినింగ్ 5 వరకు. ఇంకా ఎందుకులే ఎక్కువ తడపడం, మెయిన్ చిన్న బాబుని ఎక్కువగా తడపడం ఎందుకనేసి జస్ట్ ఒక 1 అవర్ అలా ఆడుకున్నాము. ఇంకా అంటే వెట్ గేమ్స్ ఉన్నాయి, డ్రై గేమ్స్ కూడా ఉన్నాయి. అంటే మనకి జాయింట్ వీల్స్ అలాంటి పెద్దవి కూడా ఉన్నాయి. మా వాళ్ళు అంత ఆడలేండి. ఇంకేదో జస్ట్ ఇది ఆర్మీది ఏదో యాక్టివిటీస్ అంట. ఇవైతే కొద్దిసేపు ఆడిపిద్దాం అనేసి ఇక్కడికైతే వచ్చాము. ఇంకా ఓన్లీ నేను, మా హస్బెండ్, ఈ పిల్లలు అంతే ఉన్నారండి. ఇలా జనం ఎందుకు లేరో నాకు అంటే వీక్ డే కదా, ఎక్కువగా రాలేదేమో. నార్మల్గా అయితే జనం వస్తారంట ఎక్కువగానే. ఓన్లీ మాది మేమే ఆడుకొని అయితే వచ్చేసాము. అలా అనిపించింది. ఇంకా కొంచెం ఎవరితోనైనా వస్తే బాగుండు అనేసి నెక్స్ట్ టైం చూడాలండి. అంటే ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇప్పుడు అప్పట్లో ఏ టూర్లు పెట్టుకోము, ఎక్కడికి వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాము. చిన్నోడు కొంచెం పెద్దోడు అయితేనే ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాము. మా హస్బెండ్ బాగా తెలిసి వచ్చిందిలేండి ఈ ట్రిప్లో. వీళ్ళ అల్లరి అమ్మో, ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇంకా భయపడతారులేండి పిల్లలతోనైతే. అంటే చిన్నపిల్లలు కదండి, నాకేంటంటే ఇబ్బంది పడతారు, ఎందుకులే పిల్లల్ని అంత ఇబ్బంది పెట్టడం అనిపిస్తుంది. మన ఎంజాయ్మెంట్ ఓకే, కానీ పిల్లలు కూడా మంచిగా ఉండాలి కదా. సో కానీ ఇంకా పెట్టిన ప్రైస్కి అయితే మేమైతే డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకంటే ఇంక కొద్దిసేపు ఆడుకొని ఉండుంటే బాగుండేది. ఏదో ఒక్క స్కూల్ పిల్లలు వచ్చారనుకుంటా, అది కూడా కొంచెం వాళ్ళు లేట్గా వచ్చారు. కొద్దిసేపు అలా ఇలా తిరిగేసి ఇంటికైతే వచ్చామండి. నేనేమో మీకు చెప్పాను కదా మా డాడీ కోసం గిఫ్ట్ తీసుకున్నాను అనేసి, అది ఆర్డర్ కూడా వచ్చిందనేసి కాల్ వచ్చేసింది. ఇంకా ఫాస్ట్గా అయితే నేనైతే ఇంటికి వచ్చేసాను. అండ్ నేనైతే అగారం నుంచి ఈ కాఫీ మేకర్ అయితే తీసుకున్నానండి. మా నాన్నగారికి కాఫీ అంటే చాలా ఇష్టము. ఒక డేలో 3-4 టైమ్స్ అయినా తాగుతారు. సో ఇందులో అయితే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ చేసుకోవచ్చు. అందుకే ఇదైతే తీసుకున్నాను. చాలా బాగుంటుంది అండ్ ఈజీగా యూస్ చేయొచ్చండి. ఇందులో అయితే మనకి
చూసారు కదా ఇలా డిఫరెంట్ పార్ట్స్ వచ్చాయి. ఇవి ఏంలా యూస్ చేయాలి అనేది అయితే మీకు చెప్తాను. ఇదైతే స్టీమ్ వస్తుందండి అందులో నుండి. వెనక సైడ్లో అయితే మనం ఇలా వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం మినిమం అని ఉంది కదా, సో ఆ మినిమం దానికంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఇది మనం డిటాచ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసేసి అది పెట్టేసి అందులో అయితే వాటర్ వేసాను. అండ్ మనకి ఇలా మెజరింగ్ స్పూన్స్ కూడా ఇచ్చారు. ఒక టేబుల్ స్పూన్ అంతే 7 ml అంతా మనకైతే కాఫీ పౌడర్ తీసేసుకొని జస్ట్ ఇలా మనం పెట్టేయడమే అండి. అక్కడ చూసారు కదా ఇన్సర్ట్ లాక్ అని ఉంది చూడండి. ఇలా క్లాక్ వైజ్ తిప్పితే మనకి లాక్ అయిపోద్ది. దాని కింద అయితే మనం కప్ అయితే పెట్టేసుకోవాలి. మన కాఫీ కప్ ఏది ఉంటుందో అది పెట్టేసుకొని పవర్ ఆన్ బటన్ అయితే చేసేయాలండి. ఇటు రైట్ సైడ్లో ఉంది కదా అదైతే పవర్ బటన్ అన్నట్టు. అది ఆన్ చేసేస్తే అందులో రీడింగ్ ఉంది చూసారు కదా, అది కాఫీ సింబల్ దాకా వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ సింబల్ దాకా వెళ్ళిపోయాక మనమైతే ఆ బటన్ ప్రెస్ చేసేస్తే మనకైతే అందులో నుంచి కాఫీ వస్తుందండి. అండ్ ఇదంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి. సో మనం ఎక్కువ రోజులు యూస్ చేసినా కూడా మనకైతే ప్రాబ్లం ఏమీ ఉండదు. చూసారు కదా ఆ సింబల్ వరకు వచ్చేసాక నేనైతే ఇక్కడ కాఫీ సింబల్ అయితే ప్రెస్ చేశాను. ఇందులో అయితే మనకి డికాషన్ లాగా ఫిల్టర్ కాఫీ అయితే వచ్చేస్తుందండి. చాలామంది బ్లాక్ కాఫీ తాగుతారు కదా, వాళ్ళకైతే బెస్ట్ అన్నట్టు ఈజీగా జస్ట్ 5 minutesలో మనకైతే మంచి కాఫీ అయితే రెడీ అయిపోతుంది. సో నేనైతే ఇందులో అయితే మిల్క్ యాడ్ చేస్తున్నాను. మనమైతే నార్మల్ మిల్క్ తీసేసుకొని నేనైతే అందులో షుగర్ కూడా యాడ్ చేశానండి. సో ఈ బటన్ ప్రెస్ చేసామనుకోండి అందులోకి వెళ్ళి మనకి స్టీమ్ వస్తుంది. సో చూసారు కదా ఇలా మొత్తం బబుల్ లాగా మిల్క్ అయితే వచ్చేస్తుంది. మనకి రెస్టారెంట్లలో బయట మనం అంటే కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు ఇలానే ఉంటుంది కదా ఫోమ్ మిల్క్. మనమైతే ఇందులో యాడ్ చేసేసుకొని హ్యాపీగా కాఫీ అయితే ఎంజాయ్ చేయవచ్చు. యూస్ చేసిన ప్రతిసారి అదైతే క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆ మిల్క్ స్టెయిన్స్ అవన్నీ ఉండిపోతాయి కదా. సో యూస్ చేసిన ప్రతిసారి అది క్లీన్ చేసేసుకుంటే సరిపోద్ది. అండ్ కింద కూడా మనకి కింద ఇచ్చారు చూసారు కదా, అది కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. డైలో ఒక్కసారి అయితే క్లీన్ చేసేసుకోవాలండి, ఎందుకంటే అంత కాఫీ అవన్నీ పడుతూ ఉంటాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. అండ్ మనం ఇంతకుముందు కాఫీ పౌడర్ వేసాం కదా, ఇది కూడా మనం ఓపెన్ చేసేసుకోవచ్చు. ఓపెన్ చేసేసుకొని నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకొని తుడిచేసుకొని మనం పెట్టేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనకు కావాలనుకున్నప్పుడైతే ఆ కాఫీ అయితే రెడీ అయిపోతుంది. జస్ట్ 10 minutesలో హ్యాపీగా మనకు నచ్చిన కాఫీస్ అయితే రకరకాలుగా ట్రై చేసేయచ్చండి. మా నాన్నగారికి అయితే ఇవాళ నేను చేసిచ్చిన కాఫీ అయితే బాగా నచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు కూడా నచ్చిందండి. నేను ఫస్ట్ టైం అంటే నేను ఎక్కువగా కాఫీ తాగను, కానీ ఇవాళ నేను కూడా ఈ కాఫీ అయితే టేస్ట్ చేశాను, చాలా బాగుండే. మీ దగ్గర బీన్స్ ఉన్నాయనుకోండి, సో మనం బీన్స్ పౌడర్ చేసుకొని కూడా మంచి కాఫీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగే హ్యాపీగా ఇలా కాఫీ తాగారనుకోండి, కాఫీ లవర్స్కే తెలిసి ఉంటుంది కదా, హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా రకరకాలుగా మీరైతే తయారు చేసేసుకొని తాగొచ్చు. నేనైతే లింక్ మీకు కింద ఇస్తాను, అంటే కామెంట్ సెక్షన్లో అయినా అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి. తుడిచేసి మళ్ళీ మనం అలా ఫిట్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడైతే యూస్ చేసేసుకోవచ్చు. గిఫ్ట్ అయితే వచ్చింది, ఎంత హ్యాపీగా అనిపించిందో. అండ్ ఫ్రెషప్ అయితే అయిపోయాము. ఈవినింగ్ అయిపోయిందండి. అప్పుడు వచ్చేసరికి ఇంకా అన్నీ చేసేసి పని అంటే ఆ కాఫీ మేకర్ అదంతా వీడియో తీసేసాను. ఇక్కడ చూసారు కదా మా మమ్మీ ఎన్ని రకాల స్నాక్స్ చేసిందో, నేనైతే ఇలా లిటరల్గా షాక్ అయిపోయానండి. ఇన్ని చేసిందా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మా మమ్మీ చేస్తుంది అనేసి, ఇన్ని రకాలుగా. పర్లేదు ఈసారి బాగానే కష్టపడిందండి. అంటే పెద్దగా చేసుకోము మా ఇంట్లో అయితే ఎక్కువగా స్నాక్ ఐటమ్స్, ఎందుకంటే నేను పర్సనల్గా అస్సలు తినను. ఇంక ఇవన్నీ కెనడా పంపించడానికి అని చెప్పాను కదా, అందుకే ఇంకా ఒకరి హెల్ప్ తీసుకొని ఇవన్నీ చేసేసింది ఓపిక్గా. ఇంకా మేము కూడా లేము కదండి, ఇంకా పనంతా అంటే ఇలాంటివి అప్పాలు ఇలాంటివి చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా, అవన్నీ చేసేసింది. ఇంకా నేనేమో డ్రై ఫ్రూట్ లడ్డు చేయాలి కదా, అది ఒక్కటే పెండింగ్ ఉండిపోయింది. నువ్వుల పల్లీల లడ్డు చేద్దాం అనుకున్నానండి, ఇంకా లాస్ట్ మూమెంట్లో అస్సలు కుదరలేదు నాకు ఈ పిల్లలతోని. అండ్ ఇంకా ఈ స్నాక్స్ ఏంటంటే త్వరగా పంపిస్తే బెటర్ కదా అన్నట్టు మేము నెక్స్ట్ డేనే ప్యాకింగ్ అయితే పెట్టేసుకున్నాము, అంటే పంపించేస్తే బెటర్ కదా అనేసి. సకినాలండి ఇవి, చాలామంది అడుగుతారు కదా. అసలు నేను ఉండుంటే ఇవన్నీ వీడియో షూట్ చేసేదాన్ని, కానీ ఇంకా మేము వెళ్ళినప్పుడే బెటర్లే, మళ్ళీ పిల్లలు ఉంటే చెయ్యనియరు అనేసి మమ్మీ ఇంకొక ఆంటీ ఇద్దరు కలిసి సకినాలు, అరిసెలు, గారెలు, కార్పుస ఇవన్నీ చేసింది. అవి కూడా ఒక్కొక్కటి 4 kgs అంతంత క్వాంటిటీ చేసిందండి. అమ్మ బాబోయ్ అనుకున్నాను. నేనైతే ఏమీ తీసుకెళ్ళానమ్మా. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, మార్నింగ్ వెళ్తే నైట్ వస్తారు కదా, ఎక్కువగా ఆయన తినరు. నేను అస్సలు తిననండి, డైట్ చేసేద్దాము ఇక నుంచి అయితే స్ట్రిక్ట్గా అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా నేను కూడా పెద్దగా తిన్నని చెప్పాను. రుషిబాబు కొంచెం తింటాడండి. ఇంకా మక్కగారెలు కూడా చేసింది, అంటే ఎవరో ఇంటి పక్కకి స్వీట్గా ఇచ్చారంట, అంటే
బాగా లేతగా ఉంటాయి కదా, అవి ఇచ్చారంట. మంచిగా మక్కగారెలు కూడా చేసి పెట్టింది. ఇలాంటివి తింటే నేనైతే అసలు నాకు తెలిసి అందులో 90% నేనే తినేసాను. అంత టేస్టీగా ఉండే, ఇంకా అన్నం కూడా తినలేదండి. అవే తినుకుంటూ కూర్చున్నాను. మా ఆయనకు కూడా ఇంకా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తిని తిని నచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇవన్నీ అంటే నెక్స్ట్ డే అయితే పెద్దగా షూట్ చేయలేదండి, ఎందుకంటే డ్రై ఫ్రూట్ అవన్నీ కట్ చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చేసింది. అంటే ఫుల్గా ఉండే అవన్నీ ఇంకా మెల్లిమెల్లిగా చిన్న చిన్నగా చాప్ చేయాలి కదా. ఇంక ఈసారి అయితే కొంచెం పెద్ద పెద్దగానే చాప్ చేశానండి, టైం కుదరక అయితే. అరిసెలు అయితే జస్ట్ ఒక్కటి టేస్ట్ చేద్దాము ఇంకా ఎలా ఉన్నాయి ఏంటని. మాత్రం టేస్ట్ మాత్రం అద్దరగొట్టేసింది మా మమ్మీ ఈసారి. అసలు మా మమ్మీ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో, అమ్మ బాగున్నాయి అంటే. ఇంకా ఇప్పుడు చేసిందంతా ఒకెత్తు, ఎవరైనా తిని బాగున్నాయి అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుద్ది కదా. మా తమ్ముడు చెప్పాలి మరి ఎలా ఉంటాయి, మా తమ్ముడికి నచ్చుతాయా లేదా అనేసి. ఎంతైనా అండి మనకి ఒకరి మీద ప్రేమ ఉందనుకోండి, ఆ ప్రేమ ఏం సరిపోతుంది, మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి కదా, అదే అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు ఇంకా మా మమ్మీకి అదే చెప్పాను. అప్పుడప్పుడు పాపం వాళ్ళకి అక్కడ దొరకవు కదమ్మా, ఇక్కడ మన నుంచి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు కావాలి అంటే, బట్ బయట ఎవరు ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదండి. అందుకు అంటే మనం ఇంత కష్టపడి అంటే అక్కడ దాకా పంపించినప్పుడు కొంచెం మంచి క్వాలిటీవే పంపిస్తే బెటర్ కదా. మా మమ్మీ కొంచెం మంచిగా ఉన్నవి పక్కకు పెట్టేస్తుంది, అంటే ఇది సర్దేస్తుంది. ఎందుకంటే కొరియర్ బాయ్ ఇక్కడికి రారంట, మనమే వెళ్ళి వాళ్ళకి ఇచ్చి రావాలంట. సరేలే క్యాన్లలోనే తీసుకెళ్దాము, వాళ్ళు అక్కడ ప్రాపర్గా ప్యాక్ చేస్తారు కదండి, అందుకే అక్కడికే వెళ్దామన్నాము. కెనడాకి అయితే కేజీకి 700 రూపీస్ అని చెప్పారు. సో మేము మొత్తం 14 కేజీలు పంపించామండి ఇవి. ప్లస్ అండ్ నేను ఆంధ్ర నుంచి అయితే కొన్ని స్వీట్స్ తెప్పించాను. మా స్వీటీకి పాలకోవ అంటే ఎక్కువగా ఇష్టం అంట. లాస్ట్ టైం అయితే ప్రెగ్నెన్సీలో పంపించినప్పుడు అక్క పాలకోవ బాగుంది అని చెప్పింది. ఇంకా సరే కదా, అక్కడ నుండే పంపిస్తే బెటర్ కదండి, అందుకే అక్కడ నుండే తెప్పించాను. పాలకోవా అండ్ పూతరేకులు అయితే తెప్పించాను. స్వీటీ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి, అంటే నన్నైతే అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది. ఏదో వదిన ఆడపడుచులు రెస్పెక్ట్ అలా ఏమీ ఉండదు, ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇంకా పెద్దగా అంటే ఇంకా గొడవలు అలాంటివి అయితే అసలు జరగవేమో, ఎందుకంటే నా మెంటాలిటీకి తన మెంటాలిటీకి మంచిగా సింక్ అయిపోద్ది. ఇక్కడ చూసారు కదా, మా మమ్మీ ఏమో కొంచెం విరిగిపోయినవి అలావేమో పక్కకు పెట్టేసి మంచిగా ఉన్నాయో పెడుతుంది. చూడాలి మరి ప్యాకింగ్ అక్కడికి వెళ్ళేసరికి ఎన్ని రోజులు పడుతుంది. మధ్యలో అంట నేను అసలు మిస్టేక్ చేశానండి, ముందే పంపించాల్సింది. ఇప్పుడు కొంచెము హాలిడేస్ ఉన్నాయంట, అంటే జనవరి 1 అలాంటివి 2-3 హాలిడేస్ ఉన్నాయి, ఒక 1 వీక్ టైం పడుతుందని చెప్పారు. అయ్యో ముందే కొంచెము మేము ప్లాన్ చేసేసుకుంటే బాగుండేది అనిపించింది. ఇంకేమో లేని దేనికైనా టైం రావాలి కదా, ఇంకా నేను కూడా వెళ్ళిపోతున్నాను. నేనైతే సాటర్డే రోజు అంటే ఈ వ్లాగ్ అయితే ఇవాళ ఎడిట్ చేస్తున్నానండి. నేనైతే బెంగళూరు వచ్చేసాను. ఆ ట్రావెల్ వ్లాగ్ అది కూడా ఒకటి పెడతాను. అండ్ మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ అడిగారు కదా, నెక్స్ట్ వీడియో అదే పెడతానండి. కొద్దిగా అంటే లైట్గా షూట్ చేశాను. ఇంకా నేనైతే ఇన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేశాను, అమ్మోయ్ అసలు ఎంత ఓపిక్గా కట్ చేయాలండి నిజంగా. కానీ ఇంకా ఈసారి పెద్ద పెద్దగా కట్ చేస్తాను. నార్మల్గా అయితే ఇంకా చిన్నగా చాప్ చేస్తాను. అందులో కిమియా డేట్ డబ్బాలు ఉంటాయి కదా, ఒక 3 డబ్బాలు పట్టాయండి, ఇన్ని లడ్డూలు అయ్యాయి. ఇంకా ఫ్రై చేసినవి కొన్ని ఉండే, యాక్చువల్గా 3 డబ్బాలు కంప్లీట్గా అయిపోయాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే మిగిలిపోయాయి. ఎక్కువ నట్సే వేసాను, సీడ్స్ ఎక్కువగా వేయలేదండి, టేస్ట్ ఎలా ఉంటాయి అనేసి. ఇవైతే చేశాను. ఇంకా మా హరిబాబుకి కొన్ని అండ్ మాకేమో జస్ట్ ఫ్రై చేసినవే కొన్ని పక్కకు పెట్టేశాను. అవి తర్వాత ఇంకా ఇంటికి పోయినాక ఎప్పుడైనా చేద్దాంలే అనేసి మంచిగా ఈసారి అయితే నెయ్యి ఫుల్గా వేసి ఫ్రై చేసేసాము. ఇంకా స్వీటీ అయితే మిరియాలు కూడా కావాలంది, ఆ మిరియాలు కూడా తెప్పించేశాను. చెప్పాను కదా ఇవి బాక్సులు తెప్పించామనేసి. ఈ పాలకోవా మాత్రం మీరు ఎవరైనా భీమవరంలో ఉంటే తప్పకుండా ఇది పాలకోవా తీసుకోండి, ఎంత టేస్టీగా ఉంటుందో. మాకైతే ఇది బాగా నచ్చేసింది పాలకోవా అయితే. మేము మొత్తం 3 కేజెస్ తెప్పించాను, ఇంట్లోకి కేజీ అండ్ 2 కేజెస్ అయితే ఇవి వాళ్ళకి పంపిద్దామనేసి. పూతరేకులు కూడా భగవాన్ పూతరేకులే అండి, మేము ఎప్పుడైనా ఇవే తెప్పించుకుంటాము. వీళ్ళు మంచిగా అంటే బెల్లము డ్రై ఫ్రూట్స్ ఇవే వేస్తారు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మా తమ్ముడికి కూడా అంటే ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి కదండి పూతరేకులు, కొంచెం ఎక్కువగానే ఒక 7 డబ్బాల అలా పంపించేస్తున్నాము. ఇంక ఇవన్నీ మా డాడీకి చెప్పాను, ఇవాళే పంపించేయండి డాడీ, మళ్ళీ లేట్ అయిపోయే కొద్దీ లేట్ అవుతూనే ఉంటుందంటే ఇంక మా డాడీ కార్లో పెట్టేసుకొని ఇవన్నీ ప్యాకింగ్ చేయడానికి అయితే పంపిస్తున్నారు. ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి వెళ్ళిపోవాలంటే భలే బాధగా అనిపించిందండి నాకైతే. అసలు అంటే వెళ్ళాలి అనిపించలేదు, ఇంకా కానీ కొన్ని తప్పవు కదా, ఇంకా మేము వెళ్ళిపోతాం అనేసి. మా ఇంటి పక్కకే మొత్తము మీకు చెప్పాను కదా, అది అమ్మ వాళ్ళ ఇల్లు అయితే పక్కకే అండి, మొత్తం
మొత్తం మునగ చెట్లు ఉంటాయి కదా, తోటేసేసారు. దాని మధ్యలో వాళ్ళంటే క్యారెట్ అన్నీ అంటే వెజిటేబుల్స్ అవన్నీ వేశారు. వీళ్ళైతే ఎక్కువగా మందులు కొట్టారంట మా మమ్మీ. అంటే ఇంకా వాళ్ళు పెద్దగా సేంద్రియం ఉంటుంది కదండి, సేంద్రియ ఎరువులో సంథింగ్ న్యాచురల్ ఎరువులే వేస్తారంట, ఎక్కువ మందులు కొట్టరు. వెళ్ళేటప్పుడు వెజిటేబుల్స్ తీసుకెళ్ళు అనేసి ఇంకా నేనైతే ఇక్కడ కొనుక్కోవడానికి వచ్చాము. అంటే మనకి డబ్బులకే ఇస్తారు, బట్ అప్పటిదప్పుడే ఫ్రెష్గా తెంపేసి ఇస్తారండి మంచిగా మనకి. చూసారు కదా, వాళ్ళు మధ్యలో బొబ్బర్లు వేశారు కొన్ని, అండ్ కొంచెం క్యారెట్ పెట్టారు, కొన్ని మిరప చెట్లు పెట్టారు. అలా చెట్లు మాత్రం నా హైటే ఉన్నాయండి, కానీ ఎన్ని కాయలు కాసేస్తున్నాయో అప్పుడే. ఇవేవో హైబ్రిడ్ చెట్లు అంట, జస్ట్ వీళ్ళు పెట్టి ఒక 4 months అవుతుందంట, అప్పుడే పెద్దగా అయిపోయి పూత పూస్తున్నాయి. జస్ట్ ఒక 1 month అయితే మొత్తం కాయలు వచ్చేస్తాయంట, అంతే. మళ్ళీ ఇంకొక 3-4 months ఉంచేసి చెట్లన్నీ కట్ చేస్తారంట, మళ్ళీ పూత వస్తుందంట. అలా ఉంటుందండి ఇవి హైబ్రిడ్ మొక్కలు అనేసి. ఇలా ఎంత చిన్న చిన్నగా ఉండే ఎంత కాసేస్తున్నాయో. మిరప చెట్లు అంతే అండి, బుల్లిగా ఉన్నాయి. అంటే చిన్న చిన్న చెట్లకే ఫుల్ గుత్తుల మిరపకాయలు కాసేస్తున్నాయి. ఇప్పుడు అన్నీ కొత్త టెక్నాలజీ వచ్చింది కదా. ఇంకా మా మమ్మీ వాళ్ళకి అదే చెప్పాను, కొన్ని మొక్కలు పెట్టేసుకుందాం మమ్మీ ముందు మొత్తం అంటే. ఇంకా దానికి ఏదో కొంచెము మంచి మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టి తెప్పించేసి పోసేసి ఇంకా ఈ కబోర్డ్ వర్క్ అదంతా అయిపోతే అలానే చేస్తారంట. సో అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ అందరు కూరగాయ మొక్కలే వేస్తారండి ఇక్కడైతే. వీళ్ళైతే ఇంకా తక్కువగా ఎరువులు వేస్తారనేసి ఇక్కడైతే తీసుకోవడానికి అయితే మేమైతే వచ్చేసాము. వాళ్ళైతే కొన్ని మునక్కాడలు ఉంటాయి కదా, తెంపించారు. అమ్మో కేజీ 100 rupees అట అండి, బాగానే లాభం వచ్చేస్తుంది. అంటే బెటరే వాళ్ళకైతే, ఎందుకంటే ఎక్కువ ఎవ్వరు వెయ్యరంట. సో వేసిన వాళ్ళకి బెటరే కదా. చూసారు కదా ఎంత పూత వచ్చేసిందో. ఇప్పుడైతే కొద్ది రోజులు, ఇంకొక 1 month అయితే మొత్తం కాయలు వచ్చేస్తాయని చెప్పారు. ఇప్పటికీ పర్లేదండి, కొన్ని కాయలు అయితే వచ్చాయి. అండ్ కాకరకాయలు, బీరకాయలు ఇలా మధ్యలో వేసేసారు. ఈ మిరప చెట్లు చూసారు కదా, సగం తోట మిరప తోట కూడా పెట్టినట్టున్నారు. ఎంత చిట్టిగా ఉన్నాయో కానీ ఎన్ని కాయలు కాసేసాయో. మంచి కారంగా ఉంటాయంట. అమ్మో ఎందుకులే ఎక్కువ కారం అనేసి ఇంకా నేనైతే కొన్ని కాకరకాయలు అండ్ మునక్కాడలు అవైతే ఒక కేజీ అంతా తెచ్చేసుకున్నాము. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఏవి కావాలన్నా ఇలా పక్కకే ఉంటాయి కాబట్టి హ్యాపీగా కొనుక్కొచ్చుకోవచ్చు. టమాటోస్ అయినా, ఇవైనా, బీరకాయలు అయినా, సోరకాయలు ఎక్కువగా ఉంటాయండి. సోరకాయలు కూడా 10 రూపాయలకి ఒక కాయ, అలా ఇంకా తక్కువగా ఇచ్చేస్తారు. వాళ్ళేమో అక్కడ కట్ చేసి చూసారు కదా ఇక్కడ వేస్తున్నారు. ఇప్పుడే తెంపారండి ఫ్రెష్గా మంచిగా. ఇలా ఉంటే ఇలాంటి ప్లేసెస్లో అంటే లివింగ్ బాగుంటుంది, హ్యాపీగా మనం తిరగవచ్చు. అండ్ సిటీ కూడా దగ్గరే, ఏవి కావాలంటే అవి. మా లడ్డు బాబు చూడండి అక్కడ కాకరకాయలు కొరుకుతున్నాడు వాడికి తెలియక. మునక్కాడలు అంటే వీళ్ళు కొంచెం సన్నగానే ఉంటాయంట. ఇవైతే కొన్ని తీసుకొచ్చుకున్నాము. వంకాయలు కూడా తీసుకుపోమంది, కానీ ఇంకా పెద్దగా ఇంట్లో ఎవరు తినర్లే అనేసి అక్కడైతే ఇంకా ఓన్లీ కాకరకాయలు, మునక్కాడలు అయితే తెచ్చేసుకున్నానండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్ అయితే మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ అండ్ హౌస్కి ఎంత బడ్జెట్ అవుతుంది, అండ్ 100% వాస్తుతో మా డాడీ కట్టారు. ఎవరైనా వాస్తు ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. నేనంతగా మేమంతా బిలీవ్ చేయం, కానీ మా నాన్న వాళ్ళు అయితే ఎక్కువ వాస్తు అవన్నీ బిలీవ్ చేస్తారు. మీకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఆ వీడియో అయితే. తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే చూడండి. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా కాసాయో. ఏంటండి ఈ చెట్లను చూస్తే ప్రశాంతంగా అనిపించింది. ఒక 2 hours అలానే అటు ఇటు తిరుగుతూ చేన్లో అలా తిరుగుతూ మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాను. వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. అంటే ఋషిబాబుకి ఇవన్నీ చూడడు కదండి ఎక్కడ. సో ఋషిని కూడా తీసుకొని వచ్చానా. ఇంకా మా ఋషిబాబు మేమైతే ఇక్కడ కొద్దిసేపు ఆడుకొని అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇదండి ఈ వ్లాగ్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.